నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పంజరంలో చిలుక. మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జీవుడు బ్రహ్మేనని, బ్రహ్మ కంటే వేరు కాదని ఆదిశంకర్లు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకల, రక్త మాంసాలతో ఉన్న అస్థి పంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కు తోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. హాయిగా ఆకాశ వీధిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిని బంధించి ఉంచడం నేరం. దానికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నదని జీవకారుణ్య సంస్థలు ఉద్యమించాయి. పక్షులు, జంతువులు నోరు లేని జీవాలు, వాటి బాధను అవి చెప్పుకోలేవు. తెలివైన మనిషికి వాటిని సంరక్షించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. లోకమంతా సుఖంగా ఉండాలని ఆప్తవాక్యం చెబుతున్నది. ఉత్తమ జీవి అయిన మనిషి మిగతా జీవరాశుల బాగోగులు చూడాలి. అందుకు తాను సిద్ధంగా ఉండాలి. ముందుగా తాను రంగుల కళ్ళలతో తన చుట్టూ అల్లుకున్న బంగారు పంజరాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించాలి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్న వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల విపరీత భావనలకు అవకాశం కలుగుతున్నది. జీవుడు నేరక చిలుక పంజరంలో చిక్కుబడిన చందాన ఈ శరీరం తనది అనుకోవడం వల్లే అన్ని అనర్థాలకు తెరలేస్తున్నది. నేను దేహాన్ని కాను, ఈ దేహం నాది కాదు అన్న ఎరుక కలిగినప్పుడే జీవుడు బ్రహ్మ అవుతాడు. నీవు ఆత్మవు బ్రహ్మవు అని వేదోపనిషత్తులు చెబుతున్నాయి. అజ్ఞానం వల్ల పంజరాన్ని, చిలుకను వేరుగా చూడలేక మనిషి మాయా సంసారంలో తానే ఒక పంజరపు చిలకయ్యాడు. దేహమే దేవాలయం అన్నప్పుడు దేవాలయాన్ని రోజు శుభ్రంగా చేసినట్టు పవిత్రంగా శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును శుభ్రం చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవాలయాన్ని పరిశుభ్రం చేయడానికి పరివారం ఉన్నది. దేహాలయాన్ని అలా ఉంచుకోవడానికి ఎవరికి వారే ప్రయత్నించాలి. శరీరానికి మరో పేరు ఉపాధి. ఉపాధి అంటే ఆసరా. అది ఆత్మకు బందికాన కాకూడదు. ఏరు దాటడానికి నావను ఉపయోగించిన విధంగానే వాడుకోవాలి. అభిమానం, అనురాగం పెంచుకుంటే బతుకంతా పంజరంలో చిలుక కాపురం అవుతుంది. నిష్కామ కర్మయోగం ద్వారా ఆత్మను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాంటి వాడే యోగి, నిజమైన సన్యాసి. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి అని ఆత్మ సంయమన యోగం గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాడు. నిష్కామ కర్మ చేపట్టిన యోగిని యోగరూఢుడు అంటారు. అతడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నిత్యం యోగ సాధన చేయాలి. యోగారూఢుడికి తన ఆత్మమిత్రుడు. శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను జయించినవాడు. తనకు తానే మిత్రుడు. వాటికి దాసోహం అనేవాడికి అవే శత్రువులు. శత్రువులను మిత్రులుగా మార్చుకోగలిగితే భగవంతుడి సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. దైవ సాక్షాత్కారానికి ముఖ్యమైన 3 రహదారులున్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు దారులు వేరైనా గమ్యానికి చేర్చే సాధనా మార్గాలు. ఎరుక కలిగిన చిలుక ఎగిరిపోక తప్పదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.